రమేష్ అనే 6 ఏళ్ల అబ్బాయి నెంబర్స్ మీద మ్యాథ్స్ చాలా ఇంట్రెస్ట్గా ఉండేది. ఒకరోజు ఒక షాప్ కీపర్ పడని పెన్నులన్నిటినీ బయట పడేశాడు. ఇది చూసిన రమేష్ అనే 6 ఏళ్ల అబ్బాయి ఆ పెన్స్ అన్నిటినీ కలెక్ట్ చేసి ఇంటికి వెళ్ళి వాటిని కౌంట్ చేశారు. అండ్ ఇదే ప్రాసెస్ ఎన్నో వీక్స్ వరకు చేశాడు. దీనివల్ల ఏ బ్రాండ్ పెన్స్ మార్కెట్లో ఎక్కువగా సెల్ అవుతుందో తెలిసింది. అందరికీ ఎక్కువగా ఏ పెన్స్ నచ్చుతున్నాయో తెలిసింది. ఇదే మైండ్ సెట్తో రమేష్ పెద్దయ్యాక పెన్స్ లాగా స్టాక్స్ని అనాలిసిస్ చేయడం స్టార్ట్ చేశాడు. అక్కడ అతడు నెంబర్స్ మాత్రమే కాకుండా బిజినెస్ మొత్తాన్ని అనాలిసిస్ చేయడం స్టార్ట్ చేసి కంపెనీ వాల్యూ క్యాలిక్యులేట్ చేశాడు. రమేష్ చిన్నప్పుడు చేసే పనిని సైన్స్లో న్యూరోబిక్ ఎక్సర్సైజ్ అంటే మైండ్లో మెంటల్ క్లారిటీని కూడా బూస్ట్ చేస్తుంది. ఈ ఎక్సర్సైజ్ వల్ల మన బ్రెయిన్లో కొత్త న్యూరోబిక్ సెల్స్ జనరేట్ అయ్యే ప్రాసెస్ ఫాస్ట్గా ఉంటుంది. ఏ న్యూరోబిక్ వల్ల బ్రెయిన్లో ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ అవుతుందో అవి ఇంకా బాగా ఫాస్ట్గా పనిచేసే మన బ్రెయిన్ పవర్ని కూడా పెంచుతుంది. నెంబర్ 1, టెస్ట్ అండ్ ట్రిక్ యువర్ బ్రెయిన్. ఈ ఎక్సర్సైజ్ వల్ల మీ బ్రెయిన్ ప్రతిరోజు టెస్ట్ చేసుకోవచ్చు, మీ ఫోకస్ని పెంచుకోవచ్చు. ఫస్ట్ మీ ముందు షెల్ టేబుల్ చూడండి. ప్రతి షెల్లో ర్యాండమ్గా నెంబర్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే ఈ టేబుల్లో మధ్యలో ఉండే నెంబర్ 1ని ఫోకస్ చేయండి. నెక్స్ట్ 1 నుంచి మిగతా నెంబర్స్ అన్నిటినీ అసెండింగ్ ఆర్డర్లో మీ ఐస్ని యూజ్ చేస్తూ ట్రాక్ చేయాలి. మీరు ఇది 30 సెకండ్స్ లోపల చేయాలి. లెట్స్ స్టార్ట్. ఒకవేళ మీరు అన్ని నెంబర్స్ని వెతకగలిగితే కంగ్రాచులేషన్స్. కానీ ఒకవేళ వెతకలేకపోయినా పర్వాలేదు. మీ మైండ్ని షార్ప్గా ఫోకస్గా చేసే టాస్క్లు ముందు చాలా ఉన్నాయి. మీకు ఆన్లైన్లో ఎన్నో షెల్ టేబుల్స్ ఉంటాయి. మీరు ప్రతిరోజు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ ప్రాసెస్ చేసే స్పీడ్ పెరుగుతుంది. ఎక్సర్సైజ్ 2, బ్లైండ్ ఫోల్డ్ ఎక్సర్సైజ్. ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల మీకు అన్నీ బాగా గుర్తుంటాయి. ఎందుకంటే ఇది చేయడం వల్ల మైండ్లో మజిల్ మెమొరీ పెరుగుతుంది. ఈ ఎక్సర్సైజ్ కూడా చాలా ఈజీ. ముందుగా మీరు కళ్ళు మూసుకొని చిన్న పనులు చేయాలి. అంటే చిన్న పనులు మాత్రమే చేయాలని గుర్తుపెట్టుకోండి. కళ్ళు మూసుకొని పేపర్ మీద ఏదైనా డ్రా చేయవచ్చు. లైక్ ట్రయాంగిల్ షేప్స్, రెక్టాంగిల్ షేప్స్, హార్ట్ షేప్స్, స్టార్ షేప్స్. అలాగే కళ్ళు మూసుకొని సిస్టంలో లేదా ఫోన్లో మీ పేరుని చూడకుండా టైప్ చేయడం ప్రాక్టీస్ చేయవచ్చు. ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల మీకు కాన్సన్ట్రేషన్ అండ్ ఫోకస్ బాగా పెరుగుతుంది. అలాగే మీరు ఏదైనా ఎక్కువ కాలం గుర్తుపెట్టుకోగలరు. కామెంట్లో వెళ్ళి కళ్ళు మూసుకొని మీ పేరుని రాయండి. మీరు కరెక్ట్గా రాసినా తప్పు రాసినా దాన్ని పోస్ట్ చేయండి. ఎంతమంది కరెక్ట్గా రాశారో చూద్దాం. థర్డ్, మేక్ ఏ సర్కిల్ అండ్ ట్రయాంగిల్. బ్రెయిన్ ఎక్సర్సైజ్ని స్ట్రాంగ్ చేయడానికి చిన్న ఎక్సర్సైజ్ ఉంది. బిలీవ్ మీ, ఇది చాలా బాగా పనిచేస్తుంది. సింపుల్గా మీ లెఫ్ట్ హ్యాండ్తో ట్రయాంగిల్ డ్రా చేయాలి. సేమ్ టైం మీ రైట్ హ్యాండ్తో సర్కిల్ డ్రా చేయాలి. ఇది మీరు గాల్లో డ్రా చేయాలి. పర్ఫెక్ట్గా డ్రా చేయాలి. దానికి ట్రై చేయండి. మీరు దీన్ని స్కిప్ చేయాలి. లెఫ్ట్ హ్యాండ్తో సర్కిల్ డ్రా చేయాలి, రైట్ హ్యాండ్తో ట్రయాంగిల్ డ్రా చేయాలి. ఈ ఎక్సర్సైజ్ వినటానికి ఎంతో ఈజీగా ఉందా, చేయడానికి అంత కష్టంగా ఉంటుంది. కానీ మీరు ఇందులో పర్ఫెక్ట్ అవుతున్న కొద్దీ మీ బ్రెయిన్ కూడా పవర్ఫుల్గా అవుతుంది. ఒకసారి 4 టైమ్స్ డ్రా చేసి ఈజీనా హార్డా అని కామెంట్లో పోస్ట్ చేయండి. క్లించ్ యువర్ ఫేస్. పిడికిల్ని బిగించి ఇలాగే 90 సెకండ్స్ వరకు హోల్డ్ చేసి ఉంచండి. ఒకవేళ మీరు ఈ ఎక్సర్సైజ్ని రైట్ హ్యాండ్తో చేస్తే మెమొరీ ఇన్ఫర్మేషన్ ఎబిలిటీ పెరుగుతుంది. అండ్ లెఫ్ట్ హ్యాండ్తో చేస్తే మెమొరీ రికాల్ ఎబిలిటీ పెరుగుతుంది. ఇది నేను చెప్పట్లే,
అమెరికాలో ఉండే యూనివర్సిటీ సైకాలజిస్ట్ ఇలా చెబుతున్నారు. నెక్స్ట్, ప్లే డైలీ మైండ్ ఛాలెంజెస్ గేమ్స్. గేమ్స్ అనగానే మనకి చాలా ఇష్టం. గేమ్స్ అనగానే ఫ్రీ ఫైర్, పబ్జీ, కాలబిలిటీ కాదు. మీరు ఎక్కువ ఆలోచించాల్సిన గేమ్స్ మాత్రమే ఆడాలి. లైక్ సుడోకో, 24/8, పజిల్, చెస్ ఎక్సెట్రా. ఇవి మీ మైండ్ని యూజ్ చేస్తాయి. చెస్ మీ మైండ్ గ్రోత్ డెవలప్ చేస్తుంది, చాలా బాగా హెల్ప్ చేస్తుంది. మీకు స్ట్రాటజీగా ఆలోచించడం నేర్పిస్తుంది. లైఫ్లో ఎదుటివారిని చూసి ఎలాంటి మూవ్ వేయాలో నేర్పిస్తుంది. లేదా మీకు రూబిక్స్ క్యూబ్స్ ఇష్టమైతే సాల్వ్ చేస్తూ కూడా బ్రెయిన్ పవర్ని పెంచుకోవచ్చు. ఇది కాకుండా ఎన్నో ఆన్లైన్ వెబ్సైట్స్ దొరుకుతాయి. నేను చెప్పే ఒక వెబ్సైట్లో మీ బ్రెయిన్ పవర్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అలాగే మీ బ్రెయిన్స్కి రోజు ఛాలెంజెస్ ఇవ్వచ్చు. ఈ వెబ్సైట్లో ఎలాంటి పే ఉండదు, లైక్ ఫీజు కట్టడం ఉండదు. ఈ వెబ్సైట్ ఫ్రీ, అందరికీ అవైలబుల్లో ఉంది. ఈ వెబ్సైట్ మీకు అసలుకి బోరు కొట్టించదు. చాలా మంచి గేమ్స్ ఆడవచ్చు. ఇలా చేయడం వల్ల మీకు కూడా బోరింగ్ ఉండదు, మీ మైండ్ కూడా షార్ప్ అవుతుంది. వెబ్సైట్ పేరు వచ్చి బ్రెయిన్ ఇట్ ఆన్. నెక్స్ట్, స్టాప్ టెక్నాలజీ. మీ బ్రెయిన్కి పని చెప్పండి, అంటే టెక్నాలజీని స్టాప్ చేయండి. అంటే మొత్తానికే కాదు, ఎప్పుడు యూజ్ చేయాలో అప్పుడే యూజ్ చేయండి, కానీ ఎక్కువ శాతం మీ బ్రెయిన్కి పని చెప్పండి. మీ మ్యాథ్స్ ఆర్ ఒక ప్రాబ్లం ఇస్తే ఆన్లైన్లో సెర్చ్ చేసే ముందు మీరు దాన్ని 5 times వరకు ట్రై చేయండి. ఒకవేళ రాకపోతే ఆన్లైన్లో సెర్చ్ చేసి చూడండి. ఇలా చేస్తే మాత్రం మీ మెమొరీ షార్ప్గా మారుతుంది. ఎవరైనా మీకు ఏమైనా షాప్ దగ్గరికి వెళ్ళి థింగ్స్ తెమ్మన్నప్పుడు వాళ్ళు చెప్పేది ఏనండి. తర్వాతకి షాప్ దగ్గరికి వెళ్ళి ఫోన్ చేయకుండా ఆలోచించండి, మమ్మీ ఏం చెప్పింది, ఏం తెమ్మన్నది అని ఆలోచించండి. ఇలా చేయడం వల్ల మీ మెమొరీ అండ్ ఫోకస్ బాగా పెరుగుతుంది. ఒకవేళ మీకు గుర్తు రాకపోతే అప్పుడు ఫోన్ చేయండి. ఎక్కువ శాతం టెక్నాలజీ యూజ్ చేయడం ఆపండి గైస్. ఒకవేళ మీరు ట్రై చేయండి ఇంకా అప్పుడు రాకపోతే టెక్నాలజీని యూజ్ చేయండి. ఇలా చేస్తే మీ బ్రెయిన్ మెమొరీ పెరుగుతుంది, అలాగే షార్ప్ అవుతుంది, ఫోకస్గా మారుతాం, కాన్సన్ట్రేషన్గా ఉంటాం.